బిగ్ బాస్ రియాలిటీ షోలో మామూలుగా లగ్జరీ ఐటమ్స్ సొంతం చేసుకోవాలంటే కంటెస్టెంట్స్ అంతా లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఆడవలసి ఉంటుంది. కానీ సీజన్ 7లో లగ్జరీ బడ్జెట్ అంతా చాలా ఈజీగా కంటెస్టెంట్స్ చేతికి వచ్చేసింది. ఇక ఫినాలే వీక్ అవడంతో లగ్జరీ బడ్జెట్ లో భాగంగా హౌస్ లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్ కి స్వీట్స్ వచ్చాయి. ఆ స్వీట్స్ లగ్జరీ బడ్జెట్ ను అందరికీ సమానంగా పంచే బాధ్యతను ప్రియాంకకు ఇచ్చారు నాగార్జున. కానీ హౌస్ మేట్స్ మాత్రం అదంతా పట్టించుకోకుండా తనకు చెప్పకుండానే పూతరేకులను ఓపెన్ చేసి తిన్నారు. అర్జున్, అమర్దీప్, శివాజీ తిన్న తర్వాత మిగిలిన స్వీట్స్ ను తీసుకెళ్లి దాచిపెట్టుకున్నాడు అమర్. అదే విషయాన్ని ప్రశాంత్ చెప్తూ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అవటం అనేది తనకు ముఖ్యమా కాదా అనే విషయాన్ని బయటపెట్టాడు శివాజీ. ఈ హౌస్ లో అంతా ఫుడ్ దొంగతనం చేశారు వాళ్ళు, నిన్న వచ్చిన దాంట్లో కూడా అది తీసుకుని లోపల పెట్టుకున్నాడు వాడు అని అమర్దీప్ చేసిన పని గురించి పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చాడు శివాజీ. అందరికి ఇవ్వమని సార్ చెప్పాడని ప్రశాంత్ గుర్తు చేశాడు. అందరు తీసుకోండి అని చెప్తే పూతరేకులు అయిపోయాయని చెప్పాడు వాడు అని అన్నారు శివాజీ. ఇక హౌస్ మేట్స్ అందరి కోసం కాఫీ పౌడర్ పంపిస్తే శివాజీకి మాత్రమే సీక్రెట్ గా తీసుకెళ్లిచ్చాడు ప్రశాంత్. ఆ విషయంపై నాగార్జున చేత తిట్లు కూడా తిన్నాడు. అయితే తను రిక్వెస్ట్ చేయటం వల్లే కాఫీ పౌడర్ వచ్చింది అనుకున్నానని, అందుకే తీసుకొచ్చి తనకే ఇచ్చానని క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్. అలా కాసేపు బిగ్ బాస్ హౌస్ లోని ఫుడ్ గురించి మాట్లాడిన తర్వాత అసలు తను ఈ రియాలిటీ షోలోకి ఎందుకు వచ్చాడో బయట పెట్టాడు శివాజీ. నేను కప్ కోసం రాలేదు, డబ్బుల కోసము రాలేదు, నేను జనం మనసులు గెలుచుకోవాలని వచ్చాను అంతే. దానికోసం నాటకాలు ఆడలేను, డబ్బుల కోసం కూడా ఆడలేను. ఇంత డబ్బు వస్తుందంటే అది శాశ్వతంగా మన దగ్గర ఉండిపోదు. కోట్లు చూసాను నేను, పోయింది మళ్ళీ వచ్చింది. దాని అర్థం ఏంటి? డబ్బు మన దగ్గర శాశ్వతంగా ఉండదు, మన క్యారెక్టరే మనతో ఉంటుంది అని పల్లవి ప్రశాంత్ కు గీతోపదేశం చేశాడు శివాజీ. ప్రశాంత్ మాత్రమే కాదు, ఆడియన్స్ తో కూడా గెలుపు గురించి తాను ఆలోచించడం లేదని, జనాల హృదయాలు గెలవటానికి వచ్చానని, అది తాను చేశానని నమ్ముతున్నానని అన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీ వీడియో చూసుకొని ఎమోషనల్ అయ్యాడు. తన 22 ఏళ్ల సినీ కెరీర్ అంతా ఒకెత్తైతే ఈ బిగ్ బాస్ హౌస్ తను గడిపిన జీవితం మరొక ఎత్తని అన్నాడు. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడ ఇంత గొప్ప షో లేదని ప్రశంసించాడు. తన ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసేలా చేసినందుకు బిగ్ బాస్ కు థ్యాంక్ యూ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఓటింగ్ విషయంలో కూడా శివాజీ టాప్ 2 స్థానంలో ఉన్నాడు. తన శిష్యుడైన పల్లవి ప్రశాంత్ మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్య ఓటింగ్ శాతంతో పెద్దగా తేడా లేదని తెలుస్తుంది. అందుకే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరవుతారా అని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. నిన్నటి వరకు నమోదైన ఓటింగ్ ను చూస్తే రైతు బిడ్డ టాప్ లో ఉన్నాడు. అలాగే సెకండ్ లో ఉన్నది శివాజీ, 3వ స్థానంలో అమర్ ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా 4వ స్థానంలో యావర్, 5వ స్థానంలో అర్జున్, 6వ స్థానంలో ప్రియాంక ఉన్నట్లు కూడా తెలుస్తుంది. బిగ్ బాస్ ఓటింగ్ ముగియడానికి ఇంకా 3 రోజుల సమయం ఉంది. మరి ఈ 3 రోజుల్లో ఈ ఓటింగ్ ఏమైనా మారుతుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఓటింగ్ సరళిని చూస్తుంటే పల్లవి ప్రశాంత్ లేదా శివాజీ ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో మాత్రం పల్లవి ప్రశాంత్ విన్నర్ అని మారుమ్రోగుతుంది. అతని ఫ్యాన్స్ కు అదే కరెక్ట్ అని సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరు విన్నర్ అవుతారో మరో 3 రోజుల్లో తెలియనుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.